ఒకప్పుడు దేశం కోసం భూములు ఇచ్చిన కుటుంబాలు ఈరోజు అదే నేల మీద తమ హక్కుల కోసం అడగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే విశాఖ ఉక్కు నిర్వాసితుల ఆవేదన. 40 ఏళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వాలు మారాయి, రాజకీయ నాయకులు మారారు, మాటలు మారాయి, కానీ నిర్వసిత కుటుంబ జీవితాలు ఇంకా అలానే ఉన్నాయి. ఉద్యోగాలు, వన్ టైం సెటిల్మెంట్ ఇంకా కలలుగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో జూలై 4వ తారీఖున స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్ వద్ద వంట వార్పు కార్యక్రమం చేయాలని నిర్వాసితులు భావించారు. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఒక్కటే, గొడవలు కాదు, హింస కాదు, మాకు న్యాయం చేయండి అనే ఈ యొక్క చిన్న నినాదంతోనే వారి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కానీ పోలీసులు వీరి యొక్క ప్రయత్నాన్ని అడ్డగించారు. నిర్వాసిత నాయకుల్ని అరెస్ట్ చేశారు. అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. నిర్వాసితులు తమ నాయకుల్ని విడిచిపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన నిర్వాసితులు వెనక్కి తగ్గలేదు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకొని శాంతియుత నిరసన తెలియజేశారు. వారి నినాదం ఒక్కటే, మా కుటుంబాలను కాపాడండి, వన్ టైం సెటిల్మెంట్ చేయండి అనే నినాదంతోనే అక్కడ నిరసన తెలియజేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలను, వృద్ధులను, అలాగే నిర్వాసితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా తమ హక్కు కోసం పోరాడుతున్న ప్రజలను, నిర్వాసితులను పోలీసులు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే వాదన వినిపిస్తుంది. ఈ ఉద్యమం ఒక్క రోజులో మొదలైంది కాదు. 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన బాధ, నెరవేరని హామీలు, విరిగిపోయిన మనసులు ఇవన్నీ కలిపి ఒక భారీ ఉద్యమానికి తెరతీశాయి. ఇప్పుడు అందరిలో ఉన్న ఒకే ఒక ప్రశ్న, నిర్వాసితులకు న్యాయం జరుగుతుందా? ఒకప్పుడు దేశం కోసం భూములిచ్చిన కుటుంబాలు ఇప్పుడు వారికి న్యాయం జరుగుతుందా లేదా అనే ప్రశ్న ప్రధానంగా నిర్వాసితుల డిమాండ్ ఒక్కటే, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, వన్ టైం సెటిల్మెంట్ అమలు చేయాలి, అలాగే నిర్వాసిత కుటుంబాలన్నింటినీ ఆదుకోవాలి. ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.